జై శ్రీరామ్. జై వాసవి. శ్రీమతే రామానుజాయ నమః. నేను చెయ్యార్లోంచి అడియన్ కుమారి మాట్లాడతాను. మనం పోయిన 7 వారంగా பக்தர்களின் பக்தி வைபவம், திருக்கோளூர் பெண் பிள்ளை ரகசியம் అట్లానే మహా వాక్యంలోంచి 7 భక్తர்களுடைய కథని మనం చూసిమి. ఆ భక్తి వైభవంలో మన ఎవరెవరిని చూసిమంటే అక్రూరర్, విదురర్, రిషిపత్ని, సీతమ్మ, తొండైమాన్ చక్రవర్తి, ఖండాకర్ణన్, అనసూయ అనేసి 7 వాళ్ళ భక్తిని మనం ఇంతవరకు చూసిమి. ఈ తిరుకోళూరు పెண் పిள்ளை ఒగురుடைய భక్తిని అనుభవించి బాగా సంతోషంగా ఆ అమ్మ వచ్చి వాళ్ళ భక్తి ఎట్లా చేసినారు అనేదాన్ని రామానుజర్ ద్వారా చెప్తారు. దాని రామానుజర్ ఆనందంగా అనుభవిస్తారు. ఆ అనుభవం వాళ్ళిద్దరూ మాట్లాడి ఆ అనుభవాన్ని మన దగ్గరికి వాళ్ళు ప్రసాదిస్తారు. వాళ్ళ మూల్యంగా ఇప్పుడు ఆయా భక్తి వైభవాల్ని మనం తెలుసుకుంటా వస్తుంది. ఈ వారం మన ఎవరిని గురించి చూడపోతామంటే తండ్రి ఎంగే ఎండ్రేనో దురువனை పోలే. తండ్రి ఎంగే ఎండ్రేనో దురువனை పోలే అట్లా అనేసి దురువడుடைய భక్తి వైభవాన్ని మనం చూడపోతాం. ఈ దురువడుடைய భక్తి వైభవం అనేది ఎట్లా అంటే, దురువుడు వచ్చి 5 ఏళ్ళ బిడ్డ. ఇన్ని దినాలు మనం చూసిందంతా పెద్ద పెద్ద వాళ్ళంతా అనుభవం అయ్యి వయసు కొంచెం ఓరளவு పెద్దవాళ్ళయ్యి భక్తి చేసిన వాళ్ళంతా. ఈ దురువుడు 5 ఏళ్ళ బిడ్డలనే వాడు భక్తి చేస్తాడంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇట్లంతా భక్తి చెయ్యని మాల్నా అట్లా అనేసి నిండా ఆశ్చర్యంగా ఉంది మనకు. ఆ మాదిరి ఒక బిడ్డవోడ భక్తి వైభవాన్ని ఈ వారం మనం చూడపోతాము. பெரியாழ்வார் தன்னுடைய பாசுரால ஒரு தாளில் చెప్తారు, 7 తలముறைగా తిరుమాలుకు అడిమై చేసిన వాళ్ళ పరంపరలో నేను వచ్చినాను అట్లా అంటారు. అట్లా అంటే 7 తలమురగా వాళ్ళు వచ్చి భక్తి చేసే పరంపరలనే పుట్టిన వాళ్ళంట. ఆ మాదిరి వచ్చిన వాళ్ళు పెరియాழ்వారు. ఆ మాదిరి దురువుడు కూడా భక్తి చేసే పరంపరలదా వచ్చిన వాళ్ళు ఎట్లానంటే, దురువుడు వచ్చి ఉత్తానపాదన్ అట్లా అనే ఒక రాజావుடைய కొడుకు. ఉత్తానపాదన్ అనే రాజాకు 2 పెళ్ళాలు. ఒక పెళ్ళం వచ్చి సునీతి, ఇంకొక పెళ్ళం వచ్చి సురుచి. ఆ సురుచి అట్లా అనేది రెండో పెళ్ళం, సునీతి అట్లా అనేది మొదల్ పెళ్ళం సునీతియోட కొడుకుదా దురువడు. సురుచి అట్లానే రెండో పెళ్ళానుடைய కొడుకు ఉత్తముడు. ఈ ఉత్తానపాదనికి వచ్చి రెండో పెళ్ళంపై కదా ప్రేమదాసి, పాసందాసి. దానివల్ల నుంచి ఏ వేళను రెండో పెళ్ళానుடைய అరణ్మనలదా ఉంటాడు. ఈ మరింత ఉంటే ఒకసారి ఏమవుతుంది, ఆ సురుచియోడ అరణ్మனையில் ఈ ఉత్తానపాదన్ రాజా ఉంటారు. అప్పుడు సురుచియోడ కొడుకు ఉత్తముణ్ణి తన మడి మీద పెట్టుకొని కొంజుకొని ఉంటారు. ఈ మారు ఉండగా తర్చీలుగా అక్కడ దురువుడు పోతాడు. అప్పుడు పోగా వాడికి వాళ్ళ నాయన పైకి కూర్చోవాలా, మనం కూడా మన తమ్ముడు మాదిరి మన నాయన పైకి కూర్చుకోవాలా అట్లా అనేసి ఆశ వస్తుంది. వాడు పరిగెత్తి వాళ్ళ నాయన దగ్గర వస్తాడు. ఆ మరి వచ్చేటప్పుడు సురుచి వచ్చి వాడిని నిలిపి, ఎక్కడ పోతావు, ఎందుకు పోతావు అట్లా అని అడుగుతుంది. నేను నాయన పైకి కూర్చోవాలా, నేను తమ్ముడు మాదిరే కూర్చోవాలని నాకు ఆశగా ఉంది, దానికిదే వస్తా ఉన్నాను అంటే, నీకు అంత పుణ్యం అంతా లేదు, అంత భాగ్యం నీకు లేదు, ఎందుకంటే నువ్వు నాకు పుట్టలేదు, నాకు నాయననే కదా అట్లా అని అడుగుతాడు వాడు. నీకు నాయన ఆయన కానీ తల్లి వచ్చి సునీతి కదా, దాని నుంచి నువ్వు నా కడుపులో పుట్టలేదని నీకు ఈ మరి ఓ ప్రాప్తం లేదు, నువ్వు కూర్చోకూడదు మీ నాయన పైక అట్లా అంటుంది.
వాడు ఆ, ఏడుస్తాడు, ఎందుకు నేను ఆయన పైగా కూర్చోకూడదు అట్లా అంటే, పో నువ్వు కాటుకు పో, పోయి పెరుమాళ్ళని గురించి తపస్సు చెయ్యి, నువ్వు తపస్సు చేసి ఆ, నా కడుపులో మరిజన్మంలో పుట్టి దాని వలగ వచ్చి నువ్వు మీ నాయన పైగా కూర్చో అట్లా అనేసి తరిమేస్తుంది. తరిమేది కాకుండా వాడిని కొంచెం బాగా తిట్టి పంపించేస్తుంది. చిన్న బిడ్డ కదా, ఏడుస్తాను వస్తాడు వాళ్ళ అమ్మ దగ్గర చెప్పేదానికి, కానీ వాడు వస్తాడు. మరి సునీతి దగ్గర వాడు వస్తా ఉండగా సునీతి వచ్చి వాడిని సమాధానం చేస్తుంది. ఏమ్మా ఏమైంది, వాడు నడిచిందన్నీ చెప్తాడు. అప్పుడు ఆ, వాళ్ళ ఈ మరి నన్ను తపస్సు చేసేదానికి కాను కాటుకు పో అని చెప్పేసింది పిన్ని, నేను నాయన పైగా కూర్చోవాలా అనేసి అడిగి తిని, నువ్వు కూర్చోకూడదు అట్లా అని చెప్పేసింది అట్లంట. వీడికి పిన్ని పైకి కష్టంగా చెప్పేటప్పుడు వాళ్ళమ్మ చెప్తుంది, అది అమర్ చెప్పింది అట్లా అనేదానికోసం మనం వాళ్ళని వెరుత్తకూడదు. ఎంత మంచి ఉపదేశం చేస్తుంది ఆయమ్మ. ఎవరు మనల్ని ఏం మాట్లాడతానో దాంట్లో ఉండే మంచిది మట్టుందా మనం ఎత్తుకోవాలా, వాళ్ళని వెరుత్తకూడదు, వాళ్ళని తిట్టకూడదు మనం అట్లా అనేసి వాడికి మొదట్లో బుద్ధిమతి చెప్పేసి, ఆ అమ్మ చెప్పిన దాంట్లో ఎంత మంచి విషయం ఉంది, పెరుమాళ్ళని గురించి తపస్సు చెయ్యి అని చెప్పినారు కదా, దాని మట్టు ఎత్తుకోవాలా అట్లా అనేసి తన కొడుకు బుద్ధిమతి చెప్తుంది. ఆ, ఆ బిడ్డను అన్నీ వింటాడు. అప్పుడు ఆ అమ్మ చెప్తుంది, నువ్వు ఎవరు తెలిసినా, నువ్వు వచ్చి స్వయంభువ మను అట్లానే ఆయన కూడా మనముడు, మీ నాయన వాళ్ళ నాయన మీ అయ్య స్వయంభువ మను, ఆయన పెన్లా వచ్చి శతరూపై అట్లా అనేవాళ్ళు, వాళ్ళ మనముడిదా నువ్వు. వాళ్ళంతా ఎంత ఒక భక్తిమాన్கள் తెలిసిన వాళ్ళంతా దేవుడి పైగా అంత ప్రేమ, అది మాదిరి నువ్వును తపస్సు చేసి ప్రేమ చెయ్యి అట్లా అని చెప్తుంది. ఈ స్వయంభువ మను అట్లానే ఆయన వచ్చి ఎవరునంటే మొదల్ల బ్రహ్మ వాళ్ళ లోకంలో படை படைக்கப்பட்ட முதல் மனிதன், முதல்ல பிரம்மாவால் படைக்கப்பட்ட முதல் జీవన్ ఆయన దా. స్వయంభువ మను అట్లానే ఆ ఒక వార్తయిలేంచిదా మనిషి మనుషన్ అట్లానేదే వచ్చింది. ఆయన వంశంలో వచ్చిన వాళ్ళదా మనమంతా కూడా. ఆ మాదిరి వాళ్ళంతా అంత తపస్సు చేసినారు, వాళ్ళని మరి నువ్వు తపస్సు చేయని ఆరంభించు అనేసి వాళ్ళమ్మ అన్నీ మంచి మాటగా చెప్పిస్తుంది. అది ముఖ్యంగా ఆమె ఏం చెప్తుందంటే, ఎవరు ఏం చెప్తాను దాంట్లో ఉండే మంచిదిదా మనం ఎత్తుకోవాలి. ఇది దుర్వడికి మట్టు ఉండే ఉపదేశం కాదు, మన లోకంలో ఉండే అందరికీ ఇది నిండా పెద్ద ఉపదేశందా. మనం ఎవరిన ఏమన్నా చెప్తామంటే ఎంత ఫీల్ చేస్తాండాము, ఎంత కష్టపడతాము, అయినా ఆ మరింత లేకుండా వాళ్ళ దగ్గర ఉండే మంచిది మట్టు ఎత్తునేసి చెడ్డదిని విడిచేవాళ్ళ అనేసి చిన్న బిడ్డకి చెప్పే మరి లోకానికే చెప్పిస్తుంది ఆయమ్మ. ఆ సునీతి న్యాయమ్మ చెప్పిస్తుంది. వీడు దుర్వుడును దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఆమె చెప్పేటప్పుడు ఏం చెప్తుందంటే, ఈ నాయన పైన గుచ్చుకోవాలని ఆశపడతావే, ఈ లోకానికే నాయన ఒకరు ఉండారు, ఆయనదా విష్ణు తిరుమాల్ పెరుమాళ్, ఆయన పైననే నువ్వు కూర్చోవచ్చును. నువ్వు కాట్లపై తపస్సుంటి వింటే ఆయన పైన కూర్చుకునే భాగ్యమే నీకు దొరుకును. దాని నుంచి వైరాగ్యమైన మనసుతో పోయి తపస్సు చెయ్యి అట్లా అంటుంది. ఆమె కూడా చుట్టి ఉన్న వాళ్ళంతా చెప్తారు, ఏమ్మా చిన్న బిడ్డగానా ఈ మారి ఉపదేశమా నువ్వు చేస్తువు, వాడిని సమాధానం చేసి పిలుచుకుంటువా, లేదు వాడిని తపస్సుకు పంపిస్తువా అమ్మా అట్లా అంటారు. లేదు వాడు తపస్సు చెయ్యని, వాడి వల్ల మాల్ను అట్లా అని నమ్మిక ఇచ్చి వాడిని పోయి తపస్సుకు పంపిస్తుంది. ఒక తల్లి తండ్రి అనేటప్పుడు ఆ తల్లి ఉடைய మాటలు ఆ బిడ్డ మనసులో ఎంత అళవుగు పడించుతుంది అనేదని మనం దీంట్లో తెలుసుకోవాలి. వాళ్ళమ్మ ఈ మాటలన్నీ చెప్పిందనే అప్పుడు లోకానికే తండ్రి ఉండారా, లోకానికి తండ్రి అంటే ఆయన ఎక్కడ, తండ్రి ఎంగే ఎండ్రేనో దురువనై పోలే, ఎక్కడ ఆ నాయన, లోకానికే తండ్రి అంటే ఆయన ఎక్కడ ఉండారు అట్లా అని అడుగుతుంది. మొదల నువ్వు అమేదిగా ఉండే ఒక తావులపై తపస్సు చెయ్యి, ఆయననే నువ్వు ఉండే తావుకు వస్తురు అట్లా అని చెప్పి వాళ్ళమ్మ పంపిస్తుంది.
ఈ దురువుడును తనకు ఏమీ తెలియకుండా వాడు పాటికి కాలిపోయిన దోవల పోతా ఉంటాడు. మరి పోతా ఉండగా వా దురువుడు ఎదురుగా నారద మహర్షి వస్తారు. ఆయన వచ్చి, అబ్బా నీకు నిండా చిన్నవి, ఎక్కడ పోతావు అని అడుగుతారు. అప్పుడు ఈ నడిచిన మొత్తం వివరము దురువుడు చెప్తారు. అప్పుడు నారదరు చెప్తారు, నువ్వు నిండా చిన్న వయసు, నీ వల్లంతా తపస్సుండని మాలదు, నువ్వు పో, నేటికి లేదంటే రేపటికి మీ నాయన కూర్చోపెట్టుకుంటారు అట్లా అనేసి చెప్తారు. లేదు, ఇప్పుడు నేను నాయన పైగా కూర్చొని తపస్సుకు పోలేదు, లోకానికే తండ్రి లోకానికే తండ్రిగా ఉండే ఆ తిరుమాల్ని చూసేదానికిదా నేను పోతాను, ఆయన ఎక్కడని వెతికేదానిదా నేను పోతాండాను అట్లా అని చెప్తారు. ఓహో అట్లనా, సరేరా నీకు ఇటు చెప్తాను అనేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అట్లానే ద్వాదశ మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అట్లానే ద్వాదశ మంత్రాన్ని ఉపదేశం చేస్తారు నారదుడు. ఆ మంత్రాన్ని అట్లనే మనసులో తీసుకొని కాటుకు పొడుస్తారు దురువుడు. పోయి తపస్సులో కూర్చొని ఆరంభించేస్తారు. తపస్సులో కూర్చొని ఎట్లా తపస్సు చేస్తారంటే, మొదల ఆరంభంలో 3 దినాలకు ఒక్కోసారి కాయ పండ్లు ఆ కాట్లో ఏం దొరుకుతుందో దాన్ని తినేసి 3 దినాలకు ఒకసారి తినేసి తపస్సులో ఉంటారు. ఒక నెల ఆ మారి ఉంటారు. రెండో నెల 6 దినాలకు ఒకసారి తినేసి ఆ మారి తపస్సు ఉంటారు. మూడో నెల 9 దినాలకు ఒక్కసారి తినేసి ఉంటారు. దానికి அடுத்த మాసంలో వెట్టి నీళ్ళు మట్టుం తాగేసి ఉంటారు. దానికి அடுத்த మాసంలో గాలి మట్టుందా ఆహారంగా ఎత్తుకుని మిగ తీవ్రంగా తపస్సు చేసేదానికి ఆరంభించేస్తారు. ఆయన నారదరు ఉపదేశం చేసేటప్పుడు పెరుమాళ్ ఎట్లా ఉంటున్నే రూపానిను ఆయన ఉపదేశం చెప్తారు. ఆయన కండ్లు ఇట్లా ఉన్ను, ఆయన పాదాలు ఇట్లా ఉన్ను, ఆయన భుజాలు ఇట్లా ఉన్ను, ఆయన క్రీటం ఇట్లా ఉన్ను, అన్ని వివరం చెప్తారు. ఆ రూపాన్ని తన మనసులో పెట్టుకొని అట్లనే ఓం నమో భగవతే వాసుదేవాయ అట్లా అనేసి చెప్తానే ఉండి తపస్సులో ఈడుపడైపోతారు. నిండా తీవ్రమైన తపస్సుగా ఉండేదాని నుంచి భూలోకమే స్తంభించుతుంది. పైలోకంలో ఉన్న దేవర్గలు రిషిగలు అందరూ నడుంగిపోతారు ఈయన తపస్సుని చూసేసి. వాళ్ళ కంట్లంతా నీళ్ళు వస్తుంది, ఇంత చిన్న బిడ్డ ఎంత కడుమైగా తవం చేస్తారే అట్లా అనేసి వాళ్ళంతా కలంగుతారు. వెనక వాళ్ళు ఏం చేస్తారు, అందరుగా చేరి పెరుమాళ్ దగ్గర పోయి, ఓ చిన్న బిడ్డ ఈ మాదిరి తపస్సు చేస్తారంటే, అవును నేను కూడా చూసిని అట్లా అని చెప్తారు. నిండా తీవ్రంగా ఉన్నాడు, ఇప్పుడు గాలి మట్టుందా ఆహారంగా ఎత్తుకొని తపస్సు చేస్తూ ఉన్నాడు, మీరు పోయి వాళ్ళని చూడండి అట్లా అనేసి చెప్తారు. పెరుమాళను నేను దానిదా బయలుదేరుతా ఉన్నాను అనేసి గరుడని మీద ఎక్కి ఆ దురువుడు తపస్సు చేసిన తావుకు వస్తారు. అది ఏం తావు అంటే మధుర అనేసి ఇప్పుడు ఉండే ఆ మధురాల అనే దాంట్లో మధువనం యముனை నది కరైలో మధువనం అట్లా అనే ఊర్లో ఒక తావులో తపస్సు చేస్తారు. దేవుడు గరుడ వాహనం పైకి ఎక్కి ఆ మధువనానికి వస్తారు. యముனை నది కరైలో ఉండే మధువనానికి వస్తారు. ఇప్పుడు కూడా ఈ తావులో దండిగా ఋషులు తపస్సు చేస్తూ ఉండారంట. మరి తావుకు వచ్చి పెరుమాళ్ కాక్షి ఇస్తారు. లోలో ఉండే పెరుమాళ్ళు తెలియదు బిడ్డ దురువుడికి మనసులో పెరుమాళ్ రూపాన్ని పెట్టుకుండా తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ రూపం మరిగిపోతుంది. ఇదేమిది మన ఇంత దినాలు చూసిన రూపం మరిగిపోయిందే అట్లా అని కళ్ళు తెరిచి చూసేటప్పుడు ఎదురుగానే పెరుమాళ్ళు నిల్చుని ఉంటారు. నిండా సంతోషంగా పెరుమాళ్ళని దండం పెట్టుకుంటారు. నీకేం కావాలా అని అడుగుతారు. నేను మిమ్మల్ని చూసేసింది, నాకు ఇంకేమి కావాలా, నాకేమీ అక్కర్లేదు, నాయన పైగా కూర్చోవాలా, లేదు మీరే నాయన అనేదని నేను అర్థం చేసుకుంటేని ఈ లోకానికే మీరుదా తండ్రి అనేది నాకు అర్థమైంది, నేను మీ భక్తుడుగా ఉండాలా, మీలోలా నేను చేరిపోవాలా అట్లందా నేను ఆశపడతాను అట్లా అనేసి
బిడ్డ దురువడు వచ్చి పెరుమాళ్ దగ్గర అడుగుతారు. అప్పుడు విష్ణు ఏం చెప్తారంటే, నీకు ఇంకా వచ్చి ఆయుట్ కాలం ఉంది బా, అంత లోపల నా దగ్గర వచ్చే కాలం కాదు ఇది. నువ్వేం చేస్తావు, ఇంకా నువ్వు తపస్సుని ముడుచుకొని నువ్వు నీ రాజ్యానికి పో. నువ్వు రాజ్యానికి పోతి వింటే అక్కడ మీ అమ్మ నాయన నిన్ను వరవేర్చుతురు. నువ్వు కొంచెం దినాలు తాళి రాజ్యంని తీసుకుని రాజ్యం ఏలు. దానివల్లే 36,000 వర్షங்கள் నువ్వు రాజ్య పరిపాలన చెయ్యి. దానివల్లే నేను నిన్ను పిలుచుకుంటున్నాను. అప్పుడు కూడా నువ్వు ఎట్లా ఉంటూ ఉండంటే, దురువ నక్షత్రంగా నిన్ను చేస్తాను. నీవోడ తపస్సుకు మెచ్చి నేను నీకు ఇచ్చే భాగ్యం ఇది. సప్త ఋషిಗಳೇ నిన్ను చుట్టి వచ్చి దండం పెడతారు. అంత సప్త ఋషిகளுக்கு పైకి నిన్ను పెడతాను దురువ మండలంలో. ఆ సప్త ఋషిகள் నిన్ను చుట్టి వచ్చి దండం పెడతారు. ఆ మారి ఒక భాగ్యం నీకు ఇస్తాను. నువ్వు దురువ నక్షత్రంగా మారి ఎప్పుడు నువ్వు వానంలో జ్వలిచుతూ ఉంటావు. అట్లా అనేసి భాగ్యం ఇచ్చేసి, ఇంత ఒక భక్తుడుగా నువ్వు మారి నువ్వు వచ్చిన దానికి మీ అమ్మనే కదా కారణం. దాని నుంచి మీ అమ్మను ఒక నక్షత్రంగా అక్కడ ఉంటారు అట్లా అనేసి చెప్తారు. ఆ దురువుడును సంతోషంగా అన్ని పెరుమాళ్ దగ్గర పొందుకుని మళ్ళీ అమ్మ నాయన దగ్గర పోతాడు. వాళ్ళ నాయన వాడికి వయసు ఓరளவு పెద్ద బిడ్డ అయ్యి వయసు వచ్చినవనగా రాజ్యంని వాడి దగ్గరనే ఒప్పగిస్తారు. నేను నిన్ను ఆ మరి వయసులో నిన్ను చెప్పి పంపించిందంతా తప్పు అట్లా అనేసి క్షమాపణలు అడుక్కుంటారు. పిన్నిను ఆ మరి క్షమాపణలు అడుక్కుంటారు. రాజ్యాన్ని సంతోషంగా పరిపాలన చేస్తారు. దాని మళ్ళీ వాళ్ళ పని ఇంత అయిన వినాక దురువ నక్షత్రంగా ఆయన మారి నేటికిన్ను వానంలో జ్వలిచుతూ ఉండారు. వీడు ఇంత తపస్విగా ఉండిందానికి కారణంగా ఉండిందని వాళ్ళ అమ్మకును ఒక నక్షత్రంగా జ్వలించడానికి ఒక ప్రాప్తం ఇస్తారు పెరుమాళ్. దీంట్లో ఎంచింత మనం ఏం తెలుసుకుంటామంటే, ఓ చిన్న బిడ్డ అంటే వాడికి ఏమీ తెలీదు అట్లంతా మనం తలుచుకోకూడదు. బిడ్డలకి మనం చెప్పించేదన్నీ మనం చెప్పిస్తూ ఉంటే వాళ్ళే అన్నీ అర్థం చేసుకుంటారు. ఇంత చిన్న వయసులో కూడా తపస్సు చేయని మాలను, ఇంత తీవ్రమైన భక్తి చేయని మాలను లేవని మనం పురించుంటాం. మనము మన బిడ్డల దగ్గరంతా ఎట్లా చెప్పియాలంటే, అయ్యో వాళ్ళు ఇట్లా చేసినారు, వాళ్ళు అట్లా చేసినారు, వాళ్ళని ఇంత మనం విరోధం పారాటకుండా వాళ్ళు చేసిన తప్పుల్ని ఎంత విడిచేసి వాళ్ళ దగ్గర ఉండే మంచి గుణాలని మట్టు ఎత్తుకో అని చెప్పింది కదా వాళ్ళ అమ్మ సునీతి. ఆ ఒక వార్తని మనం గట్టిగా పట్టుకోవాలి. అందరి దగ్గర ఉండే మంచిదిని మట్టు మనం వెతకాల, చూడాలి. మనం వచ్చి మంచిదే చేస్తూ ఉంటే చెడ్డవాళ్ళ వల్ల కూడా మనకు మంచిదే నడుచును. ఇప్పుడు ఆ సురుచి అంత కోపంగా మాట్లాడి వాడిని బయట తరమపోతే ఈ దురువుడు ఇంత అళవుకు జ్వలిచిన వలన ఎప్పుడుమే ఓరు చేశారు చెడ్డదింటే కండిపుగా మన మీద తప్పు లేకుండా వాళ్ళు చేస్తారంటే మనకు వాళ్ళ వల్ల ఇంచి మంచిది కదా అది మారును. అంటే మనం వచ్చి కొంచెం నమ్మకంతో కాచుని ఉండాలి. అట్లానే ఒక నీది కలదా ఇది ఇంత మనకు పుగట్టుతుంది. ఎంత విషయాలు ఒక్కొక్కటి తెలిసినటప్పుడు దండిగా మనమే తెలుసుకుంటాం. ఇంకా ఈ మరి దండిగా విషయాలంతా మనము తెలుసుకోవాలి. అందరి భక్తిని మనం పురించుకోవాలి. అన్నీ మనం తెలుసుకుంటామంటే మనము దాంట్లో అంత భక్తి చేయని వాళ్ళంటే కొంచెమాదు భక్తి చేయొచ్చు. ఈ అన్ని వివరాన్ని ఈ తిరుకోళూరు పెన్ పిల్లై రామానుజర్ దగ్గర చెప్తుంది. రామానుజర్ దేవుడే కదా, ఎప్పుడూ తన మీద పెరుమాళ్ళని సైనిచ్చి పెట్టుకుని ఉండే ఆయన కదా, ఆయనకు మొత్తం తెలుసును. కానీ ఏమీ తెలియని మాదిరి అన్నీ ఆమె దగ్గర నుంచి వినుకుంటారు. అన్నీ వినుకొని సంతోషపడతారు. ఎంత తెలుస్తుంది ఆమెకు, ఈమె మజ్జిగమ్మ ఆమందా తెలుస్తామంటే ఆమెకి ఎంత వివరాలు తెలుస్తుంది అనేసి ఆ అమ్మని తలిచి సంతోషంగా ఆయన వింటూ ఉంటారు ఆనందంగా. మనము అది అన్నీ వాళ్ళ మూల్యంగా మనం అన్నీ తెలుసుకుంటాము. మనము భక్తి చేసేదానికి ఆరంభించాలి. ఇది ఇంత మనం విని విని మన మనసుని పక్వపడితే మనము అంత భక్తి లేదంటే మన వల్ల ఎంత మాలినో అంత భక్తి చేసి భగవంతుడి దగ్గర పోయేదానికి మనము ఆయత్తమవుతామా. அடுத்த వారం ఇంకో కథతో మిమ్మల్ని చూస్తాను. అందరికీ నంది.